శివాజీకి, దామోదర్ గారికి అందరికీ నమస్కారం. అప్పటి నుంచి తను మురళీమోహన్ గారిని బ్యూటిఫుల్ స్మైల్ అంటుంటే నిజం అనిపిస్తూ ఉంటుంది. ఒక పాట ఉంది, సిరిమల్లె పువ్వుల్ని నవ్వు, చిన్నారి పాపల్ని నవ్వు, చివురిస్తూ ఉండాలి నీ నవ్వు, చిరకాలం ఉండాలి మా నవ్వు. మా నవ్వు నిజం. ఈ పాట జయసుధ గారి కోసం రాయాలి, అన్నయ్య కోసమే రాసుంటారు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఆయనకు నవ్వే ఆభరణం, నవ్వే గౌరవం, నవ్వే ఆస్తి అన్నీ ఆయనకు. అంతటి నవ్వు, అంత నిలువెత్తు నవ్వు, అంత విలువెత్తు నవ్వు ఈ చిన్న సినిమాకు వచ్చిందంటేనే అదే పెద్ద సక్సెస్. ఎప్పుడు ఈవినింగ్ ఛాయ్ దగ్గర కలుస్తూ ఉంటాం. ప్రభన్న ఎక్కువ చిన్న సినిమాల గురించే మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కువ శివాజీ అన్నట్టు దాసరి గారి దగ్గర నుంచి వచ్చిందో తన డిఎన్ఏలో ఉందో ఏమో కానీ ఎప్పుడు చూసినా చిన్న సినిమా అని మాట్లాడుతూ ఉంటాడు. ఈ సినిమా గురించి నాకు ఇప్పుడు కాదు, దాదాపు 10 రోజుల నుంచి చెవుల్లో మోగుతానే ఉంది. ఇలా కమలేష్ గారనే ప్రొడ్యూసర్ ఈ సినిమా చేయాలి తమ్ముడు, ఎలాగైనా వాళ్ళు చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్, ఆ సినిమాని ఎలాగైనా మురళీమోహన్ అన్నయ్యని, శ్రీకాంత్ని, వాళ్ళందరూ మన వాళ్ళందరినీ పిలిచి దాన్ని కొంచెం ఒక పాజిటివ్ వైబ్స్తో రిలీజ్ చేయాలి ఈ సినిమా అని ఒక 10 రోజుల నుంచి చెప్తా ఉన్నాడు. అలాగే కమలేష్ కూడా టీ దగ్గర 2-3 टाइम्स आए ना, आप चाय पीते हुए बहुत बोला उन्हें, हम तेलुगु इंडस्ट्री में आना है, बहुत कुछ करना है, आपका साथ हमें देना चाहिए. मैं बहुत कुछ, इतना पैशनेट प्रोड्यूसर तेलुगु इंडस्ट्री में आया तो सब बहुत वेलकम है आपको, अच्छा पिक्चर्स बनाना. और ये सिल्क साड़ी टाइटिल ऐसा मत समझो, सिल्क साड़ी इज अ కమర్షియల్ టైటిల్. ఒకసారి సాయి రాజేషన్ తీసుకుంటే హృదయకాలేమో నవ్వాం మనం. ఏంటి హృదయకాలం ఏంటి, సాయి రాజేషన్ కట్ చేశాడు, ఓ బేబీ సినిమా తీశాడు, ఫ్యూజ్ ఎగిరిపోయాయి అందరి. సో నాగేంద్ర టైటిల్ బాగుంది, కమర్షియల్. అలాగే మా రాము గారి దగ్గర వర్క్ చేసావట, సో ఆల్ ది బెస్ట్. యాదగిరి అన్న ఆల్ ది బెస్ట్. అలాగే వాసు ఆల్ ది బెస్ట్. అప్పటి నుంచి శివాజీ అమ్మాయికి ఆల్ ది బెస్ట్ చెప్పు, ఆల్ ది బెస్ట్ చెప్పాలి, ఏడిపిస్తా. ఎందుకంటే అమ్మాయికి హిందీ వచ్చిన వాళ్ళ కనపడ్డాను, సో అన్నీ అడుగుతుంది అమ్మాయి హిందీలో, అంతే తప్ప. అదే డిస్కషన్ ఇందాక నుంచి నేను డిస్టర్బ్ చేయాలా వద్దా అని ఆలోచించా చాలా. సో ఆల్ ది బెస్ట్ ఆల్ క్రూ అందరికీ. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.